హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చేసి సెక్షన్ 22A. సెక్షన్ 22A ఎందుకు అనేది ఇప్పుడు ట్రెండింగ్ టాపిక్గా మారిందంటే, గవర్నమెంట్ ఏవైతే ల్యాండ్స్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి వీళ్ళు లేనివి అంటే ప్రొహిబిటెడ్, ఫర్ ఎగ్జాంపుల్ వక్ఫ్ బోర్డ్ కింద రావడం కానీ, అటు వచ్చేసి ఏమన్నా కోర్టు కేసులు ఉన్నా కానీ, ఇలాంటి పెండింగ్ రిలేటెడ్ గవర్నమెంట్ రిలేటెడ్ భూములు ఏమైనా ఉంటే కనుక దానికి రిజిస్ట్రేషన్ అనేది గవర్నమెంట్ ఆపేయడం జరిగింది. సో ఇది మన ప్రాపర్టీ కానీ, మన సర్వే నెంబర్ కానీ, మనం కొనాలనుకునే సర్వే నెంబర్ కానీ, మనం కొనాలనుకునే ప్రాపర్టీ నంబర్ కానీ, ఒకవేళ ఏదన్నా కోర్టు కేసులో కానీ, వక్ఫ్ బోర్డు సంబంధించింది కానీ, లేక గవర్నమెంట్ రిలేటెడ్ ల్యాండ్స్లో కానీ ఉన్నాయి అని చెక్ చేసుకోవాలనుకుంటే కనుక ఫస్ట్ మనం వచ్చేసి ఐజీఆర్ఎస్ వెబ్సైట్లో ఓపెన్ చేసుకోవాలి. ఐజీఆర్ఎస్ ఓపెన్ చేసిన తర్వాత అక్కడ మనకి ప్రొహిబిటెడ్ ల్యాండ్స్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. ప్రొహిబిటెడ్ ప్రాపర్టీ మీద క్లిక్ చేస్తే కనుక మనకి డిస్ట్రిక్ట్ నేమ్, అలాగే మన మండల్, మన విలేజ్ కానీ టౌన్ కానీ మనం ఆప్షన్ అనేది సెర్చ్ చేస్తే అందులో సంబంధించింది 2 బార్స్ అనేవి ఓపెన్ అవుతాయి. అందులో నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ కింద సంబంధించిన కోర్టు కేసులు కానీ, వక్ఫ్ బోర్డుకి సంబంధించింది కానీ, ఇంకా ఇతర కారణాల వల్ల అది గవర్నమెంట్ భూమి, దాని కింద ప్రొహిబిటెడ్ ల్యాండ్స్ అనేవి మనం చెక్ చేసుకోవచ్చు. అలాగే నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ కింద కూడా సంబంధించిన సేమ్ ఆప్షన్స్ అనేవి మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దానికి సంబంధించిన కోర్టు కేసులు కానీ ఏమన్నా కానీ, ఆ ప్రాపర్టీ కానీ సర్వే నెంబర్ కానీ ఉంటే కనుక మనము చెక్ చేసుకొని జాగ్రత్త పడవచ్చని నేను ఈ వీడియో మీ ముందుకు తీసుకురావడం జరిగింది. థ్యాంక్ యూ.